ఓం హరిహరాభ్యాం నమః. 4వ అధ్యాయం దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియచేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరుకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలయునో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పతొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమును గాని విష్ణువాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయ సమయమునందు దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నుగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వం పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానం లేక కృంగి కుసించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంతటా మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసములో శివసన్నిధిన శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరకలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టెను. విడువకుండా 1 దినములు అటుల చేసెను. తత్పుణ్య కార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత నొక శుభముహూర్తమున నొక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేత, తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపుగవు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు వినినట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను సత్యం కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయమందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించెను. ఇట్లొకరినొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటులో కొంతకాలం జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరిరి.
ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందు కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగంను మొనర్చుకొని సమయమున చీకటిగా ఉన్నది, దీపముండిన బాగుండునను కదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగును దించి అక్కడనున్న ఆముదము ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిద్దరిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంతా యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారంతో కన్నుమిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా? చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పపులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివి కదా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటియేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యముందుదురు. చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణం సమాప్తము.